ఏమండి, ఉగాది రోజు కమ్మటి పచ్చడి చెప్పనా మీకు? పులిహోర కాకుండా చక్కగా ఇంత చింతపండు, ఒక కొబ్బరి చిప్ప, కొద్దిగా మిగిలిపోయిన మామిడికాయ తొక్కు, అలాగే తాలింపు పెట్టుకున్నది. దానిలో కారం, ఉప్పు, పసుపు తాలింపులో వేసేయండి. తాలింపు అంటే తెలుసు కదండి, పప్పు తాలింపు అంతే. దీనిలో ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపై జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి ఇట్లా మిక్సీలో, ఓకేనా? అసలు ఈ పచ్చడి అసలు మామిడికాయలు వచ్చిన సీజన్లో పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయతో చేసుకున్న పచ్చడి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూద్దరు. కానీ కొద్దిగా వెల్లుల్లిపై జీలకర్ర కూడా దీనిలో వేసి నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందైతే తాలింపు వేసుకోండి, దానిలో కారం వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎండుమిరపకాయలు వేయలేదు. ఈజీ ప్రొసీజర్ అనమాట. పప్పు దినుసులు అయితే వేసాను, చూడండి చక్కగా ఏగిపోయినాయి. కారం వేయబట్టి ఇలా ఉందన్నమాట. ఇది మిక్సీ పడదాం, దీనిలో కలుపుకోవటమే, అంతే అయిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్, చక్క పట్టేసాను కదా. వేడి చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఇలా చేసుకోవటం. మనం ఎండుమిరపకాయలు ఏమి అవసరం లేదు కదా. చూడండి పచ్చడి ఈజీగా తయారైపోయింది. కొద్దిగా దగ్గరికైనా చేసుకోవచ్చండి. రోట్లో అయితే మరీ బాగుంటుంది. నేను మిక్సీలో పట్టాను కదా, కొంచెం కొబ్బరి లేతగా ఉండేటప్పటికి ఇలా వచ్చిందనమాట. ఈ పచ్చడి అయితే అసలు అన్నంలోకి ఎంత బాగుంటుందో తెలుసా. రోట్లో అయితే సూపర్ ఉంటుంది అబ్బా చేసుకుంటే. ఇప్పుడు మీరు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల గురించి ఆలోచించొద్దు. ఇంట్లో ఉన్న కారంతో తాలింపు వేసిన తర్వాత కారం వేసి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అదన్నమాట పచ్చడి అంటే పచ్చడి. పచ్చి మామిడికాయ, పచ్చి కొబ్బరితో అన్నదాత సుఖీభావాలో ఇవాళ వెరైటీ ఇదే. మరి ఫ్రెండ్స్ అందరూ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ పచ్చడి, వదలొద్దు, చేసుకోండి. సింపుల్గా అయిపోయింది కదా.